1000 కోట్ల కోసం 100 కోట్లు బడ్జెట్ పెట్టడం కామన్ అయిన ఈ రోజుల్లో 1000 కోట్ల వసూళ్లని కామన్ గా మార్చే పని చేస్తోంది వారణాసి బ్యాచ్. 1400 కోట్ల బడ్జెట్ ని 10,000 కోట్ల రాబడిగా మార్చే పనిలో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కూడా 2000 కోట్ల నుంచి 5000 కోట్ల అంచనాతోనే వస్తోంది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే రెండు కూడా సీక్వెల్స్ తో ప్లాన్ చేసిన మూవీలే. రెండిట్లో కూడా హీరో ఒక్కడే, కానీ వేస్తున్న పాత్రలు మాత్రం 2 లేదంటే అంతకు మించి. అంటే 1000 కోట్ల వసూళ్లని మించాలంటే ఇలాంటి సినిమాల్లో హీరో ఒక్క అవతారంలో వస్తే చాలదా? అందుకే రాకాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ వేస్తున్నాడా? కల్కిలో ప్రభాస్ ఒక్కడు కాదు. సో ఇక్కడ 1000 కోట్ల రేంజ్ బడ్జెట్ మూవీలన్నింటిలో హీరో ఒక్కడే, కానీ పాత్రలు కనీసం 2 అయినా ఉండి తీరాలా? హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా లేదంటే పాన్ వాల్ మూవీ అంటే హీరో ఒక్కడు కాదు, కనీసం 2 ఉండి తీరాల్సిందే. అలా అని అన్నిసార్లు మల్టీస్టారర్ అంటే కుదిరే పని కాదు. అది హిట్ అయినా ఎవరి అకౌంట్లో పడుతుందో కూడా చెప్పలేం. అలానే హీరో ఒక్కడే అంటే పాన్ ఇండియా, పాన్ ఆసియా, పాన్ వాల్ మూవీలకు డోస్ సరిపోతుంది. అందుకే ఒకే హీరో 2 పాత్రలు, లేదంటే ఒకే హీరో 3 పాత్రలు. ఇది 2000 కోట్లు రాబట్టే ఫార్ములా అంటున్నారు. అందుకు డ్రాగన్ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కడు కాదు, 2 తాత మనవడు. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్న విధానం ప్రకారం తాత మనవడిగా 2 డ్రాగన్స్ ని సిద్ధం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ దేవర్లో తండ్రి కొడుకుల కాన్సెప్ట్ 670 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తాత మనవడి కాన్సెప్ట్తో పాన్ ఇండియా కాదు, పాన్ ఆసియా మూవీగా రాబోతోంది డ్రాగన్. కట్ చేస్తే వారణాసిలో హీరో కూడా ఒక్కడే, కానీ వేసేది 3 పాత్రలు: రాముడు, రుద్రుడు, శివుడు. అది కూడా 2 భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా. ముందు ఒకటే పార్ట్ అన్నారు, తర్వాత 2 భాగాలుగా స్ప్లిట్ చేస్తున్నారంటున్నారు. ఏది ఏమైనా డ్రాగన్ 2 భాగాలు, వారణాసి 2 భాగాలు. ఇక హీరో కూడా ఒక్కడు కాదు, అయితే 2 లేదంటే 3గా కనిపించబోతున్నారు. బాహుబలి లాంటి మూవీలో 2గా కనిపించాడు రెబల్ స్టార్ ప్రభాస్. యానిమల్లో కూడా రణబీర్ కపూర్ ఒక్కడే అయినా వేసింది 2 పాత్రలు. ఇక కల్కిలో కర్ణుడిగా, భైరవునిగా కనిపించిన ప్రభాస్ 1200 కోట్లు కొల్లగొట్టాడు. బాహుబలితో 1850 కోట్లు రాబట్టాడు. సో పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్లు రాబట్టాలంటే ఈ మాత్రం డోసు ఉండి తీరాల్సిందే. మరి పాన్ ఇండియా సినిమాకే ఇలా అయితే పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మూవీల పరిస్థితి ఏంటి? సో అక్కడ కంటెంట్ ఎంత తోడున్నా డ్యూయల్ రోల్స్ డెఫినెట్గా వరల్డ్ ఆడియన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి డ్రాగన్, వారణాసి, స్పిరిట్లో డ్యూయల్ రోల్స్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ క్లబ్లో రాకా చేరింది. మృగంగా మారిన మనిషి, అలానే మనిషిగా మిగిలిన హీరో, ఇలా 2 పాత్రలు వేయబోతున్నాడు హీరో. కాకపోతే మృగంగా మారిన మనిషి ముందు ఉన్న పాత్ర కూడా అగ్లీగా ఉండటంతో ఒక గుడ్ 2 బ్యాడ్ అగ్లీ పాత్రల్లో బన్నీ కనిపిస్తున్నాడో తెలుస్తుంది. ఆల్మోస్ట్ పాన్ వరల్డ్ మూవీలన్నీ ఇలా ఒకే హీరో 2 పాత్రల ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుంది.